వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉమ్మడి నెల్లూరులోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా సర్వేపల్లి అభివృద్ధి కోసం పాటుపడుతున్న తనపై మాజీ మంత్రి కాకాణి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడమేంటని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని తాటిపర్తి గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మాజీ మంత్రి కాకాణి తన రాజకీయ జీవితం మొత్తంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, మంత్రిగా ఏం చేశారో, తాను ఓడినా గెలిచినా ఏం చేశానో చర్చకి రావాలన్నారు. అంతేకాని అనవసరంగా తనపై నోరు పారేసుకోవడం తగదన్నారు. అర్థమైంది కదా. 30% నాకు ఒక్కొక్క బ్రాండీ షాప్ లో ఒక్కొక్క బెల్ట్ షాప్ 15,000 రూపాయలు తెచ్చేయాలంట. ఒక్కరైనా తెచ్చిస్తున్నారా? ఆయన మాటలు కొందరైనాది అట్టుంది ఘోరం. ఎవరైనా నీకుండే అలవాట్లన్నీ మా ఎదురు పెడితే ఇట్లానే ఇటువంటి ఘోరమైన ఇంత ఘోరమైన రాజకీయాల్లో ఉండే వ్యక్తిని నా 40-45 ఏళ్ళలో నుంచి దురదృష్టం ఇటువంటి మనిషి దొరికాడు. అట్లే ఈరోజు మనం ఓడిపోయినా నేను ఒక మాట చెప్తున్నా, ఆ నోరు పారేసుకోకుండా నేను ఓడిపోయి 14-19లో ఏం పనులు చేశానో, నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి 2 సార్లు ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి నువ్వేం చేసావో చెప్పు. అప్పుడు మీ మందుల దగ్గర నుంచి చెప్పు, నేను చెప్తా. ఒక దక్షిణ కాలం, ఒక కండలేరు ఎడం కాలం, ఒక హాస్పిటల్, ఒక నిమ్మకాయల కొట్లు, రోడ్లు, చెరువులు, చెక్ డ్యామ్స్, 4,90,00,000 మినరల్ వాటర్ ప్లాంట్, హాస్పిటల్, సిహెచ్సి 3,80,00,000, ఒక ఐటీఐ చెప్పు. రాని లిస్టు బయట పెడతాం. మొత్తం నీ రాజకీయ జీవితం అంతా, నీ కుటుంబం జీవితం అంతా ఏం చేసింది, నేను ఓడికి ఏం చేశానని చెప్తా. ఇప్పుడు దాన్ని ఆ మంచినీళ్ళు 2 రూపాయలకి క్యాన్ ఇచ్చేదాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు దాన్ని తయారు చేసుకోవాలన్నా మనం రివైవ్ చేస్తాం. 3,40,00,000 కావాలి. మొత్తం తుప్పు పెట్టుకున్నాయి.